మార్చి 15, 2025 ఇద్దరు ఇటాలియన్ శాస్త్రవేత్తలు ఒక సమావేశంలో గిజా పిరమిడ్లలో కొన్నిటిని సందర్శించారు. ఆ సమావేశంలో ఇలా మాట్లాడుకున్నారు. వేల సంవత్సరాలుగా పిరమిడ్ల కింద దాగి ఉన్న ఎన్నో రహస్యాలను బయట పెట్టాలి అని. అయితే వారు పిరమిడ్ల కింద గొట్టం లాంటి సాఫ్ట్ ల భారీ నెట్వర్క్ నిర్మించారు. 2 ఫుట్బాల్ మైదానాలను కలిసే చిన్న భూమిని కనుక్కున్నారు. అయితే ఈ ఆశ్చర్యకరమైన వాదన ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇప్పటికున్న వ్యక్తులు పిరమిడ్లను ఫారోల సమాధులుగా పరిగణించేవారు. అయితే 2 కిలోమీటర్ల లోతైన సాఫ్ట్లున్నాయి. కాంప్లెక్స్ నెట్వర్క్ పిరమిడ్లకు కొత్త ఉద్దేశాన్ని ఇచ్చింది. కానీ ఈ వాదన నిజం కాదు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది? పిరమిడ్లు నిజంగా పురాతన ఈజిప్షియన్ ఫారోల సమాధులేనా, లేదా మన ఆలోచన కూడా అంతు చిక్కని ఇంకేదో వాటిలో ఉందా అన్నట్టు. నా పేరు విష్ణు. నా వీడియోస్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు సపోర్టివ్ గా ఉంటుంది. మీకు కూడా ఒక కొత్త విషయం తెలిసినట్టు ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే కాలం ఆగిపోయిన ప్రదేశంలో 3 దేవకామత్ రాతి పర్వతాలు వేల సంవత్సరాలుగా నిలబడి ఉన్నాయి. అయితే ఇక్కడ వారు నిశ్శబ్దంగా నిలబడతారు. తుఫాన్ లేదా కాలం వేగం వారిని ప్రభావితం చేయవు. కానీ ఇది ఎంతో కొంత నష్టాన్ని కలిగించవచ్చు. గాజాలోని ప్రసిద్ధి పురాతన పిరమిడ్ కుఫా, కాఫ్రీ మరియు మౌంకోరి మాన్సి చరిత్ర యొక్క అతిపెద్ద రహస్యాలుగా అవి ఇప్పటికీ మౌనంగా ఉన్నాయి. వాటిని ఏ రాళ్లతో తయారు చేశారో ఆలోచించండి. తయారు చేయబడిన ప్రతి రాయి కూడా బుల్డోజర్ లేదా పూర్తిగా లోడ్ చేయబడిన 20 అడుగుల కంటైనర్ సరుకు బరువుతో సమానం. 23 లక్షల రాళ్లతో తయారు చేయబడిన ఒకే ఒక్క పిరమిడ్ ఉంది. దానిని తయారు చేసే ఒక్కొక్క రాయి బరువు ఇప్పుడు చెప్పినట్టు ఒక కంటైనర్ అంత బరువు ఉంటుంది. ఏ క్రెయిన్ సహాయం లేకుండా ఇలాంటి స్ట్రక్చర్లా ఎలా ఉంచబడ్డాయి? అయితే ఈ గిజా పిరమిడ్లు ఈజిప్ట్ కు మాత్రమే గర్వకారణం కాదు. నిజానికి పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా చరిత్రకారులు ఇప్పటికీ ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు పిరమిడ్ల లోపల చాలా విషయాలు ఉన్నాయి. ఇది పురాతన ఈజిప్షియన్ ఫారోస్ అని చూపించే ఆవిష్కరణలు కూడా జరిగాయి. ఇంకా సమాధులు కూడా ఉన్నాయి. కానీ అవి కేవలం సమాధులైనా? ఈ ప్రశ్నకు సమాధానం నేటికి ఇంకా కనుక్కోబడలేదు. గిజా ప్లేట్లకు మొత్తం 3 పెద్ద పిరమిడ్లు ఉన్నాయి. వాటిలో అతి పెద్దది కుఫు పిరమిడ్, లేదా దీనిని గిజా అని కూడా అంటారు. కాఫ్రే 2వ స్థానంలో ఉంది మరియు 3వది మౌంకోరి పిరమిడ్. కానీ మనం వాటిని ప్రాచీన ఈజిప్టు రాజుల టోమ్స్ అని పిలవడానికి కారణం ఏంటి? నిజానికి 3 పిరమిడ్లలోనూ సమాధి గదులు కనుక్కొనబడ్డాయి. అయితే అలాంటి ఒక గది ఎవరినైనా సమాధి చేసిన చోట. అలాగే కుఫు మరియు కాఫ్రీ పిరమిడ్లలో సమాధి గదులు ఉన్నాయి. లోపల సార్కోఫాగస్ కనిపించాయి, కానీ వాటి లోపల మమ్మీ లేదు. కానీ మనకి అలా ఎందుకు అర్థమైంది? ఇక్కడ ఒకప్పుడు మమ్మీ ఉండేది అని. అయితే దీనికి రీజన్ అతి చిన్న పిరమిడ్ నుండి దీని గురించి మనకు ఒక సూచన వచ్చింది. అదేంటంటే సమాధి గదిలో దొరికిన సార్కోఫాగస్ లో వాస్తవానికి దాంట్లో మమ్మీ ఉంది. అలాగే కొన్ని ఎముకలు కూడా. ఇంకా దాంతో పరిశోధన చేయడం కోసం సార్కోఫాగస్ ను ఒక ఓడ ద్వారా బ్రిటన్ కు పంపినప్పుడు మార్గం మధ్యలో ఓడ చెడిపోయింది. దానికి కారణంగా ఓడ మునిగిపోవడంతో మౌంకోర్ యొక్క సార్కోఫాగస్ ఇప్పటికీ సముద్రం యొక్క తెలియని ప్రపంచాల్లో ఎక్కడో కనిపించకుండా పోయింది. ఈ కారణంగానే పురావస్తు శాస్త్రవేత్తలు మొదటి 2 కూడా నమ్మాల్సి వస్తుంది. పిరమిడ్లలోని సార్కోఫాగస్ లో కూడా ఒకప్పుడు మమ్మీ ఉండేదేమో అని. బహుశా వాటిని దోపిడీదారులు దొంగలించి ఉండొచ్చు. అయితే వారు నిధిచే ఆకర్షించబడ్డారు. కానీ ఈ 3 పిరమిడ్లు కేవలం టోమ్స్ అయితే అప్పుడు లోపల ఇన్ని రహస్యాలు ఎందుకు దాగి ఉన్నాయి? వాళ్ళు ఇన్ని రహస్యాలు ఎందుకు వదిలేస్తారు? దీని అవసరం ఏముందంటారు? అయితే కొంతమంది ఈ పని అంతరిక్షం నుండి వచ్చిన ఏదో జీవి చేసిందని అంటారు. కొంతమంది ఇది ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న పురాతన శక్తి గ్రీడ్లలో భాగమని నమ్ముతారు. ఈ 3 పిరమిడ్ల పరిమాణం మాత్రమే కాదు, వాటి అమరిక కూడా ఒక మూర్ఖపు తప్పు. ఇది రాబోయే కాలానికి పజిల్ కూడా. వేల సంవత్సరాల పురాతనమైన గిజా పిరమిడ్లు ఖచ్చితంగా పర్ఫెక్ట్ కార్డినల్ దిశ ప్రకారం సమలేఖనం చేయబడింది. అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పశ్చిమం. ఈ అమెరికా చాలా పరిపూర్ణంగా ఉంది. నేటి GPS వ్యవస్థలు కూడా సిగ్గుపడతాయి. అది కేవలం యాదృచ్ఛికమా, లేదా రహస్య జ్ఞానమా, లేదంటే ఏదైనా అధునాతనమైనదా? చూడండి నాగరికత యొక్క నైపుణ్యం. గత 150 సంవత్సరాలుగా ఆధునిక శాస్త్రం పిరమిడ్లను మాత్రమే గుర్తించబడింది. ఈ నిర్మాణం యొక్క రహస్యాలను చూసి మనం ఆశ్చర్యపోతాం. కానీ అసలు రహస్యం బహుశా వాటి కింద దాగి ఉండొచ్చు. అయితే 2025 మార్చి 15లో ఫ్రాన్స్ మరియు ఇటలీకి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు రాడర్ ని పేర్కొన్నారు. దీని సహాయంతో వారు పిరమిడ్ల కింద ఒక భారీ సంక్లిష్ట నిర్మాణాన్ని కనుక్కున్నారు. సింథటిక్ అపీరియన్స్ రాడర్ ను సంక్లిప్తంగా SAR అని కూడా పిలుస్తారు. ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వ్యక్తులు కాఫ్రీ మరియు కింద 2 కిలోమీటర్ల లోతైన గొయ్యను తవ్వారు. అయితే ఇక్కడ 3 పిరమిడ్ల కింద విస్తరించి ఉన్న పొడవైన భూగర్భ నిర్మాణం కనుక్కోబడింది. నిజానికి అది సాధ్యమే.
కాప్రీ పిరమిడ్ కింద 8 షాఫ్ట్లు కనుక్కొనబడ్డాయి. ఇవి 650 మీటర్ల లోతుకు వెళ్తుంది మరియు ప్రతి నిలువు షాఫ్ట్ చుట్టూ ఒక వృత్తాకార మెట్లులా ఉన్నాయి. అది ఇప్పటికీ ఇక్కడే ఉంది. ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ షాఫ్ట్ల కింద 2 చాలా పెద్ద గదులు ఉన్నాయి. అయితే వీటిని 2 ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో తయారు చేశారు. ఇంతకు ముందు అది కేవలం పిరమిడ్ల కింద ఫారోల సమాధులు అని చెప్పబడుతున్నాయి. అయితే ఈ శాస్త్రవేత్తల వాదనలు దీనిని తప్పు అని నిరూపించాయి. చరిత్ర ప్రపంచాలలో ఒక కొత్త చర్చ ప్రారంభమైంది. పిరమిడ్లకు నిజమైన ఉద్దేశం ఉందా లేదా అంటే మరేమీ లేదు. 1905వ సంవత్సరంలో చరిత్ర యొక్క ప్రసిద్ధి ఆవిష్కర్త నికోలా టెస్లా భూమి యొక్క అంతర్గత శక్తిని వినియోగించుకోవడానికి పిరమిడ్లను నిర్మించబడ్డాయని చెప్పారు. దీనిపై దృష్టి సారించి అతను వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ను ప్రాజెక్ట్ పై పనిచేశారు కూడా. అతన్ని ప్రాజెక్ట్ చేశారు కానీ ప్రాజెక్ట్ పూర్తి కాకముందే అతను చనిపోయారు, అనుమానాస్పదంగా మరణించారు. అయితే ఇప్పుడు ఈ కొత్త ఆవిష్కరణ నికోలా టెస్లా ఇటలీలోని పీసా విశ్వవిద్యాలయం నుండి జీవితానికి మరొక అవకాశం ఇచ్చింది. కానీ ఇక్కడ అలాంటిది లేకపోతే అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఆవిష్కరణ జరిగి ఉంటే దానికి రుజువు ఏమిటి? కేవలం ఒక రాడార్ సహాయంతో వారు ఒక ఆవిష్కరణ చేశారు. భూగర్భ నిర్మాణాలను ఎలా గుర్తించాలి మరియు ముఖ్యంగా భూమి నుండి చూడగలిగే రాడార్లు 400 కిలోమీటర్ల పైన ఉన్న అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహంలో మోహరించబడ్డాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సాధారణ రాడార్ ఉదాహరణగా తీసుకుందాం. సాధారణ రాడార్ వివిధ వస్తువుల నుండి బౌన్స్ అయ్యి రాడార్ కు తిరిగి ప్రతిబింబించు సంకేతాలను భూమి వైపు ప్రసారం చేస్తుంది. అందుకున్న సంకేతాలు త్వరగా తిరిగి వస్తాయి. అంటే అది ఏదో ఎత్తైన ప్రదేశాన్ని ఢీకొంది మరియు నేల లోతుగా ఉన్న చోట సిగ్నల్ అక్కడి నుండి గ్రహించబడుతుంది. ఆలోచించి తిరిగి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ విధంగా విభిన్న విషయాలను చర్చించవచ్చు. ఆకారాలు మరియు వాటి దూరాలు అంచనా వేయబడ్డాయి. కానీ సమస్య ఏమిటంటే ఈ సంకేతాలు రాయి లాంటి గట్టి వస్తువులను చొచ్చుకుపోలేవు మరియు కొన్ని అణువులు మాత్రమే భూమి లోపలికి లోతుగా చొచ్చుకుపోతాయి. అవి 10 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోగలవు. కాబట్టి అవి చివరికి పిరమిడ్ల కింద 2 కిలోమీటర్ల వరకు చొచ్చుకుపోయాయి. అసలు ఈ నిర్మాణాలను ఎలా గుర్తించారు? కోరాడో, మలింగా మరియు బయోయాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు వారు భూమి యొక్క కంపనాలను ఒక సంకేతంగా ఉపయోగించారని చెప్పారు. దీనిని సింథటిక్ ఏర్పరిచారు. రాడార్ సంగ్రహించింది. బలమైన గాలుల వల్ల కూడా కంపనాలు ఏర్పడతాయి. నగరంలో ట్రాఫిక్ మరియు కైరో విషయంలో నైలు నది నుండి నీటి ప్రవాహం కారణంగా కూడా. అయితే భూమి యొక్క వివిధ భాగాల గుండా ప్రయాణించే సూక్ష్మ కంపనాలను సూక్ష్మ కదలికలు అంటారు. డ్రమ్ ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఖాళీ బకెట్ ఉపయోగించడం వలన వేరే ధ్వని వస్తుంది. ఇదే నిండిన బకెట్ కంటే భిన్నంగా ఉంటుంది. అదే విధంగా భూమి లోపల కుహరాలు మరియు ఖాళీ స్థలాలు ఉన్నాయి. కుహరం ఉన్న చోట కంపనం సంకేతాలు కుహరం లేని ప్రాంతంలో ఉన్న వాటికి భిన్నంగా ఉంటాయి. SAR ఉపగ్రహ సమయంతో తాను పిరమిడ్ యొక్క అనేక చిత్రాలను తీశానని ఆయన చెప్పారు. వివిధ సమయాల్లో సంగ్రహించి కంప్యూటర్ సహాయంతో దాని కంపనాలను విశ్లేషించారు. కంపనాల నమూనా ఆధారంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంచనా వేసింది. ఏ ఆకారం ఏ సమయంలో భూమి కింద ఎంత లోతు ఉండొచ్చో మరియు ఈ డేటా పిరమిడ్ కింద 8 షాఫ్ట్లు ఉన్నాయని ఆలోచనతో కూడిన 3D చిత్రం రూపాన్ని ఇచ్చారు. ఇంకా వాటి అడుగున 2 చాలా పెద్ద బోలు గదులు ఉన్నాయని. కానీ అవి వాస్తవానికి ఎలా కనిపిస్తాయి? అయితే మరి ఇవి పిరమిడ్ల కింద ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. దీనికోసం తవ్వకాలు అవసరం. ఈ వాదనను నిజమని నిరూపించడానికి కోరాడో, మొలింగా మరియు ఫిలిప్ బైడి పిరమిడ్ల కింద తవ్వకం కోసం అనుమతి కోరారు. ఈజిప్ట్ ప్రభుత్వం దీనికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. కోరాడో, మొలింగా మరియు ఫిలిప్ బైడీల ఈ సిద్ధాంతాన్ని శాస్త్రీయ సమాజం అంగీకరించింది. ఈ వాదన అబద్ధమని చెప్పబడింది. ఈజిప్ట్ కు చెందిన ప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త జాహీ హవాస్ కూడా ఇలా అన్నారు. ఈ వాదనలు కేవలం కీర్తి పొందడానికి మాత్రమే చేయబడ్డాయి. శాస్త్రీయ సమాజం అలాగే చెబుతుంది. అది ప్రపంచం గురించి మనకు చెప్పగలిగితే మొదట అక్కడే ఎందుకు పరీక్షించకూడదు? కిందేముందో మాకు తెలుసు. ఇది సాంకేతికపై మాకు నమ్మకాన్ని ఇస్తుంది. గిజా పిరమిడ్లు వేల మందికి స్ఫూర్తినిచ్చాయనడంలో సందేహం లేదు. సంవత్సరాలుగా ఇది మానవాళి ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క విషయాన్ని పరిష్కరించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక ప్రయత్నం చేసినప్పుడు కొత్త సవాలు తలెత్తుతుంది. వాటికి రేఖాగణితం ఆకారం కారణంగా గిజా పిరమిడ్లు వాటి పరిపూర్ణ ఉత్తర దిశ కారణంగా లెక్కలేనన్ని రహస్యాలతో నిండి ఉన్నాయి. ఉదాహరణకు, గిజాలోని గొప్ప పిరమిడ్ల యొక్క భౌగోళిక కోఆర్డినేట్ 29.9792458 ఉత్తరం మరియు ఆశ్చర్యకరంగా కాంతి వేగం సెకనుకు మీటర్లలో ఈ 2 సంఖ్యలు ఎలా సరిగ్గా ఒకేలా ఉన్నాయి? ఇంతకంటే పెద్ద యాదృచ్ఛికం ఏముంటుంది?
కాంతి వేగం మాత్రమే కాదు, పిరమిడ్ వేగం కూడా అలాగే ఆకారం మరియు స్వర్ణ నిష్పత్తికి సంబంధించిన ఖచ్చితమైన గణిత సూచనలు కూడా కనుగొనబడ్డాయి. అంటే పిరమిడ్ బేస్ యొక్క ఒక వైపు పొడవు 230.4 మీటర్లు. అయితే మనం దానిని సగానికి విభజిస్తే అప్పుడు అది 155.2 మీటర్లు మరియు ఏదైనా ఒక వైపు యొక్క వాలు దీని ఎత్తు 186.4 మీటర్లు. ఈ రెండింటి నిష్పత్తిని లెక్కిస్తే అంటే 186.4 బై 115.2. కాబట్టి దీని సమాధానం 1.618. ఆశ్చర్యకరంగా మీరు ఈ సంఖ్యను గూగుల్లో సెర్చ్ చేస్తే దాని విలువ 5. ఇది 100కి సమానం. దీన్ని గోల్డెన్ రేషియో అని కూడా పిలుస్తారు. ఈ గోల్డెన్ రేషియో అనేది ప్రకృతి సృష్టించిన సంఖ్య. అది పూల ఆకులు, సముద్రపు గవ్వలు మరియు మానవ ముఖాల రూపంలో మళ్లీ కనిపిస్తోంది. వేదాలలో కూడా స్వర్ణ నిష్పత్తి ఉంది. స్వర్ణ నిష్పత్తి భావము మొదట గ్రీకు గణిత శాస్త్రజ్ఞులు ప్రవేశపెట్టాడు. యూక్లిడ్ దీనిని 2300 సంవత్సరాల క్రితం నిర్వచించాడు. కానీ ఆ సమయంలో దీనిని దైవిక నిష్పత్తి అని కూడా పిలిచేవారు. తర్వాత దీన్ని కళ, ప్రకృతి మరియు వాస్తు శిల్పంలో పదే ఉపయోగించారు. మరియు నేడు మనం దానిని గోల్డెన్ రేషియో అని పిలుస్తాం. గోల్డెన్ రేషియో విలువ 4500 సంవత్సరాల క్రితమే నిర్ణయించబడింది. లేకపోతే ఇటాలియన్ భాష వాడకం యాదృచ్ఛికంగా జరిగిందా? ఈ వాస్తవాలన్నింటితో పాటు ఇటాలియన్ భూగర్భ నిర్మాణాల గురించి శాస్త్రవేత్త చేసిన ఈ ఆవిష్కరణ నిజమని తేలితే పిరమిడ్ల గురించి మన ఆలోచన పూర్తిగా తప్పు. బహుశా భూమిపై ఈ రాతి పర్వతాలను నిర్మించిన వారికి భూమి కింద కూడా అనేక రహస్యాలు ఉన్నాయని తెలిసేమో. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి?